మా పోరగాళ్ళ కోరిక తీర్చాలి. నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. నువ్వంటే కూడా నాకు ఇష్టమే. కానీ మనం ఇట్లిద్దరం కలుసుడు కుదరదు. ఎందుకంటే మీ ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడు మందే ఉంటారు కాబట్టి. నువ్వు చెప్పింది నిజమే మౌనిక, కానీ నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటిది అది? మౌనిక, నువ్వు సీది ఇంటికి పోయి మెల్లగా ఊరి చివరి కాలగాడిరా. నేను అక్కడ నీకోసం వెయిట్ చేస్తా. అడిగి వస్తే ఎటు తీసుకుపోతావు? ఇవ్వాలి చూడని ప్రదేశాన్ని తీసుకుపోతా. అవునా? ఇగో నువ్వు తొందర రాపోయి. ఏమో నాకు భయం అవుతుంది. నేను ఉన్నా కదా మౌనిక, ఎందుకు భయపడతాను? ఎవరైనా యూత్ ఎట్లా? ఎవ్వరు చూడరు, నన్ను నమ్ము. ఉన్నా కదా, భయం ఎందుకు నీకు? తొందర పోయి రాపో. సరే, నువ్వు పోయి అక్కడ వెయిట్ చేయపో. సరేపో. పెద్దాడవా, నాకేదో భయం అవుతుంది పవన్. ఈ అడివి నాకు అలవాటే. నేనున్నా కదా, ఎందుకు భయపడతాను? తప్పదా, భయం లేదు, గీయం లేదు. పవన్, నేను ఒకటి అడుగుతా, చెప్తావా? నేనంటే నీకు అంత ఇష్టమా? మౌనిక, నా భార్యకి నేను అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు చిరాగ్గానే ఉంటుంది. ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడు. కానీ ఇంకా రాజన్న కొడుకు పెళ్లిలా నాతో నవ్వుకుంటూ మాట్లాడు. అప్పటి నుంచే నీ మీద నాకు ఇష్టం లేదు. తిరుపతి అన్న, నా పూరికి ఐలో చెప్తే అది నన్ను తిడుతుందా? పైగా వాళ్ళన్నతో నన్ను కొట్టిపిస్తుందా? దాన్ని ఇచ్చిపెట్టద్దే తిరుపతి అన్న, దాన్ని ఇవ్వద్దు. అరే నువ్వేం బాధపడకు. అది నిన్ను తప్పితే ఎవరిని పెళ్లి చేసుకోదు. నాది హామీ. ఇక పోతే దాని అన్న సంగతి కూడా చూద్దాం అన్న సంగతి కూడా. ఏమంటావురా? ఆయన కూడా ఇడిచిపెట్టేలే. అది నీ పిల్లరా, నీ పోరి, నువ్వే పెళ్లి చేసుకుంటావు. అన్నా, నువ్వు బాధపడకే. అది కాకపోతే ఇంకోటి,
ఏం బాధలేదు తమ్ముడు. కాకపోతే దాన్ని ఒక్కసారి అనుభవించి తీరుతా, అది నా కోరిక. రే నువ్వేం బాధపడకు, అవసరమైతే తాను ఎత్తుకొని వద్దాం వీడికి. తిరుపతి అన్న, ఇది ముచ్చట. నువ్వు హ్యాపీయే కదా? ఫుల్ హ్యాపీ, ఇప్పుడు హ్యాపీయే కదా? హ్యాపీ. దూరం పోతారంట, వాసన వస్తుంది మళ్ళా. ఏమైందిరా? ఎందుకురా మోసగిస్తాను? ఏదైనా జంతువు కనబడ్డదా? కాదన్నా, వాడు ఒకదాన్ని తీసుకొచ్చిండు. వాడు దాంతో మస్తు ఎంజాయ్ చేస్తాడన్నా. ఆంటీ గట్టున్నదన్నా. అవునారా? పోయి చూద్దాంపా. అన్నపా గడ్డ గడ్డునా? అన్నా, అది పోతారే. అవురావురి అవురై ఎవర్రా నువ్వు? ఎవత్రా అది? అన్నా, నా భార్యనే అన్నా. ఏంటి ఇది? నీ భార్యనా? నీ భార్య లెక్క లేదే, ఎందుకో టెన్షన్ పడతారు? లేదన్నా, నా భార్యనే. అయినా ఈ అడవిలో మీకేం పనిరా? ఏదో పని ఉండి వచ్చినామన్నా, గంతే. ఏయ్, నీ పేరు చెప్పు, నీ ఊరు చెప్పు. మీరిద్దరు భార్య భర్తలో కాదో అప్పుడు నేను చెప్తా. అన్నా, ఏదో తెలియక వచ్చినామన్నా, బుద్ధి గడ్డి తిని వచ్చినామన్నా. దండం పెడతానా, మమ్మల్ని ఓని ఇడిచిపెట్టుర్రి. అబ్బా, ఇడిచిపెట్టమంటావా? మీ బూతు భాగవతం మా దగ్గర ఉన్నది. ఏయ్, వీడియో చూపిరా. చూడురి చూడురు చూడురి, మీరే ఎవరు రక దాంతో కులికినావు కదా? నువ్వే. అన్నా, నీకు దండం పెడతానా, నీ కాలు మొక్తానా. మా సంసారం నాశనం అయితే మమ్మల్ని ఇడిచిపెట్టున్నా. అన్న ప్లీజ్ అన్న, మీకు దండం పెడతా, ఆ వీడియో డిలీట్ చేయరన్నా. అన్నాను పిలుచుడు బంద్ చేయి, అర్థమైందా?
పోయి పోయి మనకంటే మట్రీలు అవురా. అన్న ప్లీజ్ అన్న డిలీట్ చేయరా దండ పెడతాను డిలీట్ చేయరా. అరే దాంతో మండదాందుకు నీకు ఈ ప్లేస్ దొరికిందారా? అన్న తప్పైందన్న డిలీట్ చేయరా ప్లీజ్ అన్న, మేము పోతాం. జరుగురన్న మేము పోతాం. ప్లీజ్ అన్న డిలీట్ చేయరన్నా. వీడియో డిలీట్ చేయాలంటే ఒక కండిషన్. ఏం కండిషన్ అన్న? ఇది మా పోరగాళ్ళ కోరిక తీర్చాలే. లేదనుకో దీనవ్వ గారు, నీ అత్తగారు, ఎదురింటోడు, పక్కింటోడు అందరూ ఈ వీడియో చూస్తారు. ఇప్పుడు చెప్పు, ఈ వీడియో డిలీట్ చేయమంటావా వద్దా? అన్నా నేను ఫస్ట్ పోతాను. అరే ఓరా. నేను మాట మీద ఉంటా రే. అసలు వాళ్ళే వీడియో డిలీట్ చేసుకుంటారు. చేసుకోరి ఎడ్జి తావరి చేసుకోరు. అయిందా వీడియో డిలీట్? ఇంకోసారి ఇటువంటి ప్లేస్ కు రాకుర్రీ. ఏది సరేనండి. అన్నా ఏ మాట కా మాటే, ఫిగర్ మాత్రం సూపర్ సూపర్. రా అయ్యో నేను వద్దు వద్దు అన్నా కానీ ఏం కాదని తీసుకొచ్చి ఇప్పుడు చూడు ఏం